చెప్తారు సార్, చెప్తారు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇవాళ ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ కావటానికి నైతికంగా ఆయననే బాధ్యత వహించాలి. వారు నిన్ను చేపట్టినటువంటి ఇలా పంట నష్టపోయిన పంట పరిశీలన అని చెప్పి ఏదైతే యాత్ర చేపట్టిండో నాకు ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. అలా నిజంగానే ఎక్కడైనా పంట నష్టం పోవడం జరుగుతుందని చెప్పానంటే దానికి రెండు కారణాలు. ఒకటి ప్రధానంగా గత ప్రభుత్వ వైఫల్యం. గత ప్రభుత్వ వైఫల్యం అంటే రబ్బీకి సంబంధించినటువంటి ఒక సాగునీటి ప్రణాళిక రూపొందించలేకపోవటంతో, అంటే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీ సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోలేకపోవటం. అంటే ఆనాడు ప్రభుత్వం ఏది ఇస్తుందో బీఆర్ఎస్ అధికారంలో ఉండే గతంలో కూడా పేర్కొన్నా నేను, మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏది ఇస్తుందో సాధారణంగా అక్టోబర్లో వస్తాయి. ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు మనకు కనబడలేదో మనకు కొంత జాగ్రత్త పడవలసి ఉండే ఆనాడు. ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్లో వర్షాలు వచ్చి ఉంటే కొంత పరిస్థితి వేరు ఉంటుండే. సాధారణంగా ఇప్పుడు వస్తాయి మనకు దసరా ముందు ఏదైతుందో వర్షాలు రావడం మనం సహజంగా గమనిస్తుంటాం. ఎప్పుడైతే మనకి ఈశాన్య ఋతుపవనాల ముఖంతో అడుగు చేయడం జరిగిందో అలాంటి ప్రభుత్వం కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే వెళ్ళి పరిస్థితి రాకపోతుండే. ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలింపు చేసే అవకాశం ఉండక కూడా ఆ నీటిని తరలించడానికి చర్యలు చేపట్టకుండా, అంటే ఎందుకంటే అప్పటికే ఈశాన్య ఋతుపవనాలు మనకు బహుచారు చేసినాయి. మనకి ఇట్ వాస్ క్లియర్డ్ ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో మనకు రావటం లేదు అని చెప్పండి. తెలిసినప్పుడు ఏదైతుందో మీరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీని జాగ్రత్త వ్యవహరించాల్సి ఉండే. వ్యవహరించక ఏం చేసిండో 10 టీఎంసీని మిడిమాలను తరలించడంతో ఏదైతుందో మన పైన కొరత ఏర్పడ్డది. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రాంతం ప్రధానంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పంటే అది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం మేరకు ఇవాళ ఈ పరిస్థితి మనకు కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోవడం జరుగుతుందో ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవటము ప్రభుత్వ బాధ్యత. అది ఇవాళ కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే విధంగా బాధ్యతను విస్మరించినావో ఈ ప్రభుత్వం కూడా బాధ్యతను విస్మరిస్తని చెప్పని భావించడం సరైనది కాదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో బాధ్యతాయుతంగా ఎక్కడెక్కడైతే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం జరుగుతుందో ఆ రైతును ఆదుకోవటానికి కొరకు ఎకరా 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయడం జరుగుతుందని ఆ పంట నష్టాలకు సంబంధించి కూడా ఏదైతుందో అంచనా రూపొందించడం జరుగుతుందని చెప్పారు గారు. ఆనాడు ముఖ్యమంత్రికి ఏదైతుందో ఆయన బాధ్యతలు నిర్వర్తించకుండా 10 ఏళ్ల కాలం ఎక్కడైనా ఏ పంట నష్టపోయినా అటు ప్రకృతి వైపరీత్యాలే కానీ లేక చీడ పురుగుతోనే కానీ పంట నష్టపోతే 10 సంవత్సరాలు ఎన్నడైనా నీకు రైతును ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగినదే. వీళ్ళు పంటల బీమా పథకం లేదు. వీళ్ళు కనీసం పంటల బీమా పథకం ద్వారానైనా రైతును ఆదుకునేటువంటి ఒక అవకాశం కలిగి ఉండే పరిస్థితి ఉంటుండే. ఆ పంటల బీమా పథకమైనా మనకు అమలు చేసి ఉంటే పంటల బీమా పథకం కూడా అమలు చేసి లేకపోవడంతో ఏదైతుందో
ఆ సౌకర్యం కూడా పొందలేకపోతున్నాం. కానీ ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నమైనా కానీ ఆ పంట పరిహారానికి సంబంధించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా పంట బీమా పథకం రాబోయే ఖరీఫ్ నుండి అమలు చేయబడే విధంగా, రాబోయే ఖరీఫే కానీ రబ్బీ కానీ అమలు చేయబడే విధంగా రైతు చెల్లించే అటువంటి ప్రీమియం కూడా రైతుపై భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా రూపకల్పన చేస్తుంది వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. నువ్వు 10 ఏళ్ళకి అటువంటి ఆలోచన స్ఫూర్తి కూడా నీకు లేదు. రుణమాఫీ గురించి మాట్లాడతాడా? నువ్వు డిసెంబర్ 9 తారీఖు అని మాట్లాడతానే. నువ్వు 5 ఏళ్ళు రాజ్యం చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయవు. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏదైతుందో నువ్వు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయవు. నువ్వు ఈ ప్రభుత్వం ఏదైతున్నదో రైతు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక ఈ పంట రుణాలు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండి రైతాంగంపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించాల్సిన అప్పులు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రైతు ఏదైతుందో తను చెల్లించవలసిన రుణం చెల్లించకుండా ఏదైతుందో రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళు మళ్ళీ యథావిధిగా పెట్టుబడులు సమకూర్పు చేయబడే విధంగా, రుణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెడితే నువ్వు వాస్తవాలు గ్రహించకుండా ఏమైంది రుణమాఫీ కురినాయన్న నువ్వేం చేసినావు 5 ఏళ్ళు. వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే రైతుకు అండగా నిలబడుతుందని చెప్పంటున్నా, వీళ్ళ పంటలు కాపాడటానికి ప్రాజెక్టులో ఉన్న నీరు అవకాశం ఉన్న మేరకు చివరి బొట్టు వరకు కూడా చెప్పంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ యువర్ గవర్నమెంట్. చివరి బొట్టు వరకు కూడా పంటలు కాపాడపడే విధంగా నీటిని అందింపజేసి పంటలు కాపాడడం తమ బాధ్యత భావిస్తుంది ప్రభుత్వం అని చెప్పంటున్నాను. సౌకర్యానికి సంబంధించి రైతు ఏ విధమైన ఆందోళన గురి కాకుండా అండగా నిలబడే విధంగా కార్యక్రమాన్ని బ్యాంకర్స్తో ఏదైతుందో సంప్రదింపులు చేసి రైతు చెల్లించాల్సినటువంటి ఆ రుణ భారం ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకునే కార్యక్రమమే కానివ్వండి, భవిష్యత్తులో పంటల బీమా పథకమే కానీ, ఇప్పుడు పంట నష్టమైన రైతుకు అండగా నిలబడే విధంగా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయడమే కానీ, సాగునీటి సౌకర్యానికి సంబంధించి చివరి బొట్టు వరకు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారి వల్ల ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీర్వచనంతో ఏదైతుందో వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఇవాళ ఈ ప్రాంతానికి సేవలు అందింపజేయబడే విధంగా మన భగవంతుడు ఆశీర్వదింప చేయాలని చెప్పని ప్రార్థిస్తూ ఇవాళ ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభమైనవి. అంటే ఇక పంట ఏదైతుందో కళ్ళకు రాకున్నా కానీ రైతుకు ఏదైతుందో దిస్ గవర్నమెంట్ ఈజ్ స్టాండింగ్ బై ది ఫార్మర్ అనే భావన కలిగించడానికి ఏదైతుందో ధాన్యం సేకరణ కేంద్రాలు ఎక్కడికెక్కడ ఆరంభం చేయబోతున్నట్టు ఏదైతుందో ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తుందని చెప్పండి, రైతుకు అండగా నిలబడే విధంగా అని చెప్పంటున్నాయి. ఇవాళ రైతు బంధు మోర్ దాన్ 92% ఆఫ్ ఫార్మర్స్ వారికి వల్ల 5 ఎకరాల వరకు ఏదైతుందో ఇప్పటికే కలిపి 5 ఎకరాల వరకు ఇవాళ ఉన్న ఆర్థిక వనరులు ఒక క్రమశిక్షణతో చెప్పంటున్నా. మొత్తం ఖజానంతా ఖాళీ చేసి ఏదైతుందో రాష్ట్రాన్ని అప్రూవల్ నెట్టి మొత్తం ఖజానా ఖాళీ అయ్యేది. ఇది మేమనేది కాదు కదా, ఆర్థిక శాస్త్రవేత్తలు ఉన్నారు, పత్రికా సంపాదకులు ఉన్నారు. ఇవాళ ఏదో ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా రైతాంగానికి అడ్డంగా నిలబడాలి, ప్రతి అవసరాలు తీర్చడానికి కొరకు ఏదైతుందో ఇవాళ తోడు ఉండాలనే భావనతో ఏదైతుందో ముందుకు పోతే పార్టీ అని చెప్పండి. ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఒకవైపు, వీటితో ఎన్నికలు చేసిన వాగ్దానాలు అని చెప్పంటూ నేను ఇప్పటికే ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు అమలు చేయడం జరుగుతుంది, కల్పింపజేయబడడం జరుగుతుంది. 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడడం జరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమానికి ఏదైతుందో దానికి మంజూరికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభింపు చేయబడడం జరిగింది. రుణమాఫీకి సంబంధించి కూడా కార్యక్రమాలు చేయబడడం జరిగింది. కాబట్టి ఏదైతుందో కొంత వాస్తవాలకు అనుగుణంగా పోలేదు తప్ప ఏదో ప్రజానీకాన్ని ఏదో ఆందోళన గురి చేయటం,
ఇది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఇది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఏ రాజకీయ పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. మేము కూడా ఏదైతుందో గతంలో ప్రతిపక్షాలు ఉన్నాం, నిర్మాణాత్మకంగా వ్యవహరించడం చెప్పంటున్నాను నేను. అధికార పార్టీకి సలహాలు సూచనలతో పాటుగా రైతాంగాన్ని ఆందోళనకు గురి కాకుండా ఏదైతుందో మేము విత్ ఇన్ ది గవర్నమెంట్ ఫ్రేమ్ వర్క్ మేము సలహాలు సూచనలు ఇచ్చినామని చెప్పండి.